చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే మహాతల్లి. అమ్మ, రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి. అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది. కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి, ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష, అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు. అసలు రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తోంది. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి మీరు క్లియర్ గా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెలందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ, పండగ ఉత్సవం. అంతే. రాఖీ మహోత్సవం అనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు. అవును. రాఖీ అనంగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు. అంతే. ఇక అసలు రాఖీ, ఉమ్, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కలిపి దేశానికి రక్ష. ఉమ్, అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. అవును. ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు రాఖీ. కడతారు. కడతారు. ఉమ్, అంటే ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి? దేశానికి రక్షగా మారాలి. అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఉమ్, ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఉమ్, చాలా ఉత్సాహం కదమ్మా రాఖీ అంటే. అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకి సంబంధించిందేనా? కాదు. సంవత్సరం అంతా కూడా నీకేదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ, లేదా అన్నకి చెల్లె గాని, చెల్లికి అన్న గాని, నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా, వస్తుంది. నేను నీకు రక్షగా ఉంటాను ఉమ్, అని ఒకళ్ళనకొకళ్ళు ఆ మాట భరోసా ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశం. ఉద్దేశం. అంతే తప్ప మా 100 రూపాయలు పెట్టి రాఖీ కొన్నాం, 1000 పెట్టి రాఖీ కొన్నాం కాదు. అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు ఉమ్, అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి సందర్భం ఇప్పుడుందా? లేదు. ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ, అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా? ప్రతీదీ ఏమవుతోందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి ముడిపెడతాం. చూసేసరికి బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి. అవును. ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చెయ్యాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు. అన్నదమ్ములకి కష్టం వస్తే ఆ, సందర్భాల్లో అక్క చెల్లెళ్ళు దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అంతా కమర్షియల్ అయిపోయినాయి. అయిపోయింది. ఉమ్, ఇక్కడ అనుబంధాలకి తావెక్కడుంటోంది అంటే రక్షాబంధనం అంటే ఉమ్, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా? ఉమ్, అంటే ఉత్తప్పుడు గుర్తురావా? అంటే ధనమే కాదండి. ఉమ్, ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి. నువ్వు ధనం అక్కర్లే, ఆ సమయంలో నేనున్నాను అని ఒక్క మాట అవును. తనకి చాలా చాలా ధైర్యం. ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులై ఉంటారు. అవును. అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? ఉమ్, అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా? ఉమ్, అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను కాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా? ఉమ్. కాదు కదా. తనకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు చెప్పుకునే తనకి చనువు. ఏం లేదమ్మా. నెలకొక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒక్క మాట. అవును. అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు చూసేది అదే. ఏని వేలు లక్షలు కాదు, ఆ, ఒక్క మాట. అది వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అవును.
వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు. ఉమ్, అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి. నీకక్కడేమో ఆ, కావాలి, కావాలి ఇక్కడేమో వద్దంటే ఎలా? అంతే కదా. నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా. కావాలి. ఇవన్నీ ఏంటంటే అమ్మా, అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం. ఉమ్, ఆ అనుబంధాలే దూరం అయిపోతున్నాయి. అవును. కేవలము ఆ రోజు పండగ, హడావిడి, రాఖీ కట్టడము, ఏదో వెళ్ళామా, వచ్చామా, వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా, వాళ్ళు ₹1000 ఇచ్చారా, ఇంతేనా రక్షాబంధనం అంటే? అంత తేలిక? అంత తేలిగ్గానే వెళ్తోందిగా ప్రస్తుతం. మరి దానికి బంధనం అని పేరెందుకు? ఆ, ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి. ఉమ్, అక్క చెల్లెళ్ళు కూడా అవునవును. డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బా పోయిందిరా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో. అవును. కల్పిస్తున్నారా లేదా? కల్పిస్తున్నారు. ఇలా కాకుండా ఉమ్, చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ. ఉమ్, అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం. ఉమ్, కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి. చెల్లికి ఏదైనా కష్టం వస్తే అన్న, అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి, వాళ్ళ ఎమోషన్ ఎలా చూపిస్తారు? అవును. ఆ ఎమోషన్ను అది ఎమోషన్ కాదమ్మా, రక్త సంబంధం. నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా, ఉమ్, భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో, మనకన్నా మన వెనకాలో మనతో పాటు వస్తారు. వాస్తవం. అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది. ఉమ్, చాలా ప్రత్యేకమైనది. అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది. ఉమ్, దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు. ఉమ్, అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు. తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి, అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి. అవును. ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి. అంతే ఉమ్, తప్ప అదొక పండగ, ఆ రోజు హాలిడే, ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు. దాని బదులు కట్టుకోవడం మానేసినా పెద్దేమి ఏముంది? ఆ ఒక్కరోజు కోసం ఏముంది? అదొక ఎమోషన్. అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నాము. పాటిస్తున్నామా? కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ పట్టించాలి. బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు. లేదు. పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక తమ్ముడున్నాడు. చక్కగా వాడెప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. వాడు అలాగే కోరుకుంటాడు. ఆ ఉమ్, బంధం ఎప్పుడూ అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్క అంశంతో మీ ముందుకొస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.